యుద్ధాన్ని ఊహించి ఆయుధాలు తయారు చేయడం వేరు, యుద్ధం జరుగుతున్నప్పుడు ఎదురైనటువంటి సవాళ్ల ఆధారంగా ఆయుధాలు తయారు చేయడం వేరు. భారతదేశం పదే పదే యుద్ధాలు ఎదుర్కొంటోంది. గాల్వన్ లోయ కావచ్చు, లేకపోతే కనుక ఆ మధ్యం జరిగినటువంటి డోక్లాం ఇన్సిడెంట్ కావచ్చు, అలాగే మన పాకిస్తాన్తో జరిగినటువంటి కావచ్చు. ఈ టైంలో మనం కొన్ని ఎదురు దెబ్బలు కూడా తింటాం. అప్పుడు దానికి అనుగుణంగా ఆయుధాల తయారీలో మార్పులు చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కువగా డ్రోన్స్ వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దాంతోపాటుగా మౌంటైన్ గన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డిఆర్డిఓ తాజాగా 152 mm అలాగే 52 కాలిబర్స్ ఎంజిఎస్ గన్స్ని మౌంటెడ్ గన్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. దాదాపుగా సక్సెస్ అయిందని చెప్పాలి. ట్రయల్స్ కూడా ఫుల్ అయిపోయినాయి. అనుకున్న లక్ష్యాలు నెరవేరినాయి. త్వరలోనే భారత్కి సంబంధించినటువంటి సైన్యానికి ఇది అప్పచెప్పబోతున్నారు. ఒక్కొక్క గన్ వచ్చేటప్పటికి 15 కోట్ల రూపాయలు ఇక్కడ మనకి తయారవ్వడానికి ఖర్చు అవుతుంది. వాస్తవానికి విదేశాల నుంచి మనం అది దిగుమతి చేసుకుంటే 45 కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పటిదాకా.